సిటీ న్యూస్కు స్వాగతం. వరద ప్రాంతాలలో బాధితులకు శ్రీ సత్యసాయి సేవా సమితి వితరణ అందించింది. వరద ప్రాంతాలలో బాధితులకు శ్రీ సత్యసాయి సేవా సంస్థ వితరణ అందించింది. విజయవాడలో వరద బాధితులకు శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో 50,000 మందికి వాటర్ బాటిల్స్, ప్యాకెట్లు, క్యాండిల్స్, అగ్గిపెట్టెలు, రొట్టెలు, బన్నులు, పాల ప్యాకెట్లను పంపిణీ చేశారు. మచిలీపట్నం శ్రీ సత్యసాయి సేవా సమితి నుండి 15 మంది సేవాదళ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు మాట్లాడుతూ, ఇటువంటి విపత్కర పరిస్థితులలో సేవలు అందించుట సత్యసాయి సేవా సంస్థల లక్ష్యమని తెలియజేశారు. సిహెచ్ సురేంద్ర, కొమరగిరి శ్యాంప్రసాద్, జిల్లా అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్, పోతుకూచి ఆంజనేయ కుమార్, నరసింహారావు, రాష్ట్ర సిఓడి ఇన్ఛార్జ్ జి సాయి విశ్వనాథం, గోవా సాయి తదితరులు పాల్గొన్నారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. సయ్యద్ బాజీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్, నేషనల్ కాలేజ్ విశ్రాంత అధ్యాపకులు మేడిచెర్ల ఆంజనేయ శాస్త్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన గురుపూజా మహోత్సవ విశిష్టత వివరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, షేరాలి, కోటేశ్వరరావు, ఇస్మాయిల్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఏమైనా ఉంటే స్వీకరించండి, లేకపోతే పెద్ద చేయలేకపోయాడు అని ఒక మాట నమస్కారం చేసుకోండి. మీ అందరూ ఇవాళ మూలపడిన మాస్టర్ నెమల తీసుకొచ్చి పీఠం మీద కూర్చోబెట్టారే, ఇది చాలా గొప్ప విషయం. ఇది నాకు చేసిన సత్కారం కాదు, ఇది సాక్షాత్తు సరస్వతీదేవి చేసిన సరస్వతీదేవికి చేసినటువంటి సత్కారం అనేటువంటి దీనిలో అనుకోండి. ఉన్నది ఎంఐఎస్ కాదు, ఇక్కడ అమ్మ కూర్చుంది దృష్టి మీరు అనుకోండి. అది మీ అందరికీ నా కృతజ్ఞతలు చెప్తున్నాను. అందుకోసం మీ అందరి కృతజ్ఞతలతో పాటు అందరికీ చాలా ఆశీస్సులు మీ అందరికీ కలిసి ఉండాలి అని భగవంతుని వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ గురు పూజోత్సవము మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి శుభాకాంక్షలు. సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడు రాష్ట్రంలో 5 సెప్టెంబర్ 1888 సీతమ్మ వీరాస్వామి దంపతులకు జన్మించారు. 1962లో భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి భారతదేశానికి ఎనలేని సేవలు అందించారు. ఉపాధ్యాయుడంటే ఇలా ఉండాలి అని భావితరాల ఉపాధ్యాయులకు తెలియజేశారు. తరగతి గదిలోనే భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పారు. ఆయన జన్మదినం 5 సెప్టెంబరును గురు పూజోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏటా ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరిస్తుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని గురువును ఉన్నత శిఖరాలపై నిలుపుతుంది మన సనాతన ధర్మం, సంస్కృతి. తల్లిదండ్రులు 2 నేత్రాలైతే గురువు జ్ఞాననేత్రం. మానవునిలోని మాలిన్యాన్ని, అంధకారాన్ని వెలికి తీసి జ్ఞానమనే వెలుగును నింపి మనిషిగా తీర్చిదిద్దేది గురువు. మోపిదేవి మండలం కోసూరువారిపాలెం గ్రామంలో అర్ధరాత్రి కలకలం రేగింది. మోపిదేవి మండలం కోసూరువారిపాలెం గ్రామంలో అర్ధరాత్రి కలకలం రేగింది. గ్రామంలో కృష్ణానది కరకట్ట పక్కన ఇంటిలో నిద్రిస్తున్న బడే సత్యనారాయణ అనే వృద్ధుడిని 3 గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి హత్యాయత్నం చేశారు. కొట్టి గొంతు పిసికివేస్తుండగా చప్పుడు విని పక్కగదిలో ఉన్న భార్య, కుమార్తె లేచి కేకలు వేయగా చుట్టుపక్కల వారు కూడా కేకలు వేసేసరికి కరకట్టపై నుండి బైక్ వేసుకుని వారు పరారయ్యారని గ్రామస్తులు చెబుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న బడే సత్యనారాయణను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లేలోపు మృతి చెందాడని బంధువులు తెలిపారు. మోపిదేవి పోలీసులు సంఘటన జరిగిన ఇంటిని పరిశీలించారు. చల్లపల్లి సీఐ కె ఈశ్వరరావు ఆదేశాలతో గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. గణేష్ చతుర్థికి వివిధ రంగులు, రూపాలలో వినాయకుని విగ్రహాలు సిద్ధమయ్యాయి. గణేష్ చతుర్థికి విభిన్న రూపాలు, రంగులలో వినాయక విగ్రహాలు సిద్ధమయ్యాయి. వినాయక చవితి పర్వదినం సందర్భంగా వాడవాడలా ఏర్పాటయ్యే పందిళ్లు, వాటిలో కొలువుతీరే గణేష్ విగ్రహాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి. అటువంటి అపురూప కళాకృతులు రూపొందించే కళాకారులకు పట్టణంలోని వలందపాలెం ప్రసిద్ధి చెందింది. పర్యావరణ పరిరక్షణకు ఎకో విగ్రహాలు వినియోగించాలని విస్తృతంగా ప్రచారం కొనసాగుతున్నా భారీ మట్టి విగ్రహాలు తయారీ, రంగులు వేసే నైపుణ్యం అందుబాటులో లేకపోవడం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కావలసిన సైజుల్లో లభ్యమవటం,
రంగులతో ఆకర్షణీయంగా ఉండడంతో కొంతమంది వీటిని నెలకొల్పడానికే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎకో విగ్రహాలకు డిమాండ్ పెరగడంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు డిమాండ్ తగ్గి అనుకున్న రీతిలో విక్రయాలు సాగటం లేదని విగ్రహాల తయారీదారులు వాపోతున్నారు. వినాయక చవితికి దాదాపు 2 నెలల ముందే గణేష్ విగ్రహాల తయారీలో నిపుణులు నిమగ్నమై ఉంటారు. తయారీకి వినియోగించే ముడిసరుకు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో విగ్రహాల ధరలు పెరిగిపోయాయి. మచిలీపట్నంతో పాటు అనేక పరిసర ప్రాంతాలకు ఇక్కడి నుంచి విగ్రహాలు వెళుతుంటాయి. ఇప్పటికే లారీలు తదితర వాహనాలలో వందలాది విగ్రహాలు వివిధ ప్రాంతాలకు తరలివెళ్లాయి. ఈసారి అనేక ప్రాంతాలలో విస్తృతంగా గణేష్ పందిళ్లు ఏర్పాటయ్యాయి. విగ్రహాల కొనుగోలుదారులతో వలందపాలెం సందడిగా మారింది. నా పేరు సురేంద్ర అండి, సురేంద్ర శిల్పశాల నుంచి. ఇట్లా ఈ వర్షాలు అవి రావడం వల్ల మనకి కస్టమర్స్ పెద్దగా రావట్లేదు. ఒక 5 అడుగుల విగ్రహం 5,000, 6 అడుగుల విగ్రహం 6,000 కంటే ఎక్కువ రేట్లు పడట్లేదు. పెట్టుబడి చాలా ఎక్కువ అయిపోయింది. మనకి కస్టమర్స్ తక్కువ వస్తున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, తక్కువ రేటుకి అడుగుతున్నారు. కానీ మనకి ఇప్పుడు పెరిగిన ధరల రీత్యా మనకి వాళ్ళకేమో తక్కువ అనిపిస్తుంది, మనకేమో మనకు గిట్టుబాటు అవ్వట్లేదు, వాళ్ళకేమో ఎక్కువ అనిపిస్తుంది మనకు చెప్పిన రేట్లు. ఈ మెటీరియల్ ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, తర్వాత పీచు, తర్వాత కలర్స్, ఈ రేట్లు అయితే ఏమీ తగ్గట్లేదు. కానీ మనకైతే పెట్టుబడి కూడా కన్నా కష్టంగా వస్తుంది. అదికాక ఈ 2-3 రోజుల నుంచి వర్షాలు కూడా చాలా పెద్ద దెబ్బతీసినాయి మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏదైనా సపోర్ట్ ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ చేసే బొమ్మల వ్యాపారులు అందరూ కూడా బయట నుంచి ఇంట్రెస్ట్కి డబ్బులు తీసి చేసేవాళ్ళే మ్యాక్సిమం ఉన్నారు. ఎవరైనా ఒకరిద్దరు ఏదైనా డబ్బులు ఉన్నాయేమో కానీ మ్యాక్సిమం అందరూ ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి చేసేవాళ్ళు ఉన్నారు. ఏమన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ చేస్తే అది అంటే ఇంట్రెస్ట్ లేకుండా అట్లా కొద్దిగా హెల్ప్ అవుద్ది బొమ్మలు చేసే వాళ్ళకి. వినాయక చవితికి దగ్గర ఈ వలందపాలెం మార్కెట్లో ఒక 500 దాకా సేల్ అవుతాయి. మేము ఒక 200 దాకా బొమ్మలు ఎంచుకున్నామండి. నా పేరు కోటేశ్వరమ్మ. బొమ్మలు ఎంచుకున్నాం. మేమేం చేయించుకుంటలేదు. అయ్యో 4 మేము తయారు చెయ్యం. మారిబేరానికి ఎంచుకున్నాం, పక్కనే ఎంచుకున్నాం. అవి మారిబేరానికి ఎంచుకున్నాం. ఇక అదండి, ఈ వరకు తయారు చేసేవాళ్ళం. నష్టంగానే ఉంది. సగానికి అడుగుతున్నారు. రేట్లు సగానికి అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు వేస్తే సగానికి అడుగుతున్నారు. ఏం చేయాలా, ఎంచుకున్నాం అని బాధపడుతున్నాం. మరి అదండి, మేము 8,000కి వేసారు. వాళ్ళు బేరానికి ఆ 8,000 అడుగుతున్నారు. ఇక రూపాయి పైకి ఎడతాలి, ఇది అవుతారు. సగానికి అడుగుతున్నాం. మనం ఇంకా పెట్టుబడి పెట్టాల. వాళ్ళ దగ్గర మనం అమ్మి వాళ్ళకి ఇవ్వాలి. కాగా ఇటీవల అన్ని హంగులతో తయారై విక్రయాలకు సిద్ధంగా ఉన్న విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంతో కష్టనష్టాలోర్చి రూపొందించిన విగ్రహాలను ధ్వంసం చేయటం వల్ల నష్టం చేకూరిందని తయారీదారులు వాపోయారు. బొమ్మలు చేస్తామండి. మొన్న ఒక రోజు వచ్చి అట్లాగే నైట్లో బొమ్మలన్నీ పగలగొట్టేశారు. మళ్ళీ ఈ రోజు వచ్చి మళ్ళీ బొమ్మలన్నీ పగలగొట్టేశారు. మేము అన్ని అడ్వాన్స్లు తీసుకుని ఉన్నాం. ఆల్రెడీ మొన్న చేసినప్పుడు పోలీస్ కేసు పెట్టాము, ఈరోజు కూడా పెట్టాము. ఆయన పోలీసులు వచ్చి చూసి వెళ్ళారు. ఏం లేదు, ఇంకా 4 రోజులే టైం ఉంది. వర్షం పడుతుంది. ఆ బొమ్మలు రెడీ చేసి ఇవ్వాలన్నా కూడా మా వల్ల కాదు. ఏం చేయాలో మాకు తెలియట్లేదు. పోలీసులు యాక్షన్ తీసుకోండి. మాకు ఇట్లాగే చేస్తే మేము ఇంక బొమ్మలు రెడీ చేసి ఇది కూడా ఉండదు. ఇక మాకు 4 రోజులే టైం ఉంది. ఎప్పుడు చేసి ఇవ్వగలమండి? ఇట్లా అయిపోతే ఎవరైనా కాపలా పెడితే బాగుంటుంది. మాకు వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ అన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ అన్నారు. అవనిగడ్డ మండలంలోని ఎడ్లంక గ్రామస్తులకు అవనిగడ్డ నియోజకవర్గ నాయకుడు మండలి వెంకట్రాం ఆధ్వర్యంలో జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషబాబు పర్యవేక్షణలో పెడన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి దాసరి సత్యనారాయణ సహకారంతో 400 కుటుంబాలకు పైగా రగ్గులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాడిశెట్టి నరేష్, నల్లగోపుల చలపతి, సందు పవన్, ముప్పారాజా, తాతంపూడి గణేష్, రాయపూడి వేణుగోపాలరావు, కొరియర్ శ్రీను, బండే కనకదుర్గ, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోవా గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జనసేన నాయకులందరూ కూడా ఇవాళ ఉదయం నుంచి అటు పెనమలూరు, పామరు, ఇప్పుడు అవనిగడ్డ నియోజకవర్గం వచ్చామని చెప్పి వారు ఇక్కడికి రావటం జరిగింది. కేవలం వాళ్ళు వచ్చి జనాల్ని పలకరించడమే కాదు, వారు ఏంటంటే ఆపదలో ఉన్న వారికి మనం కూడా ఏదో ఒక సేవ చేయాలి, వాళ్ళకి ఎంతో కొంత అండగా నిలబడాలి అనే ఒక పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఈరోజు వారు ఇక్కడ ఇప్పుడు పాత ఎడ్లంక గ్రామానికి ఇక్కడ ఎడ్లంకలో వీళ్ళు దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది. దానికి
పెడన జనసేన నాయకులు దాసరి సత్యనారాయణ గారు, ఆయన ఈరోజు ఇక్కడ ప్రతి కుటుంబానికి దుప్పటి ఇచ్చే విధంగా ఈరోజు 400 దుప్పట్లు వారు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇతర శిబిరాల్లో ఉన్న వారికి ఇతర ఆహారాలు అవన్నీ కూడా ఈరోజు వారు ఇచ్చి, ఈరోజు కష్టాల్లో ఉన్న ప్రజలకి మేము మీకు తోడుగా ఉన్నాం, మీకు ఏ ఆపద వచ్చినా మేము అండగా నిలబడతామని చెప్పి ఈరోజు వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి భరోసా ఇచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మన ప్రాంతంలో ఎప్పుడూ చూడలే మనం ఇంత వరదని. అటువంటిది ఈరోజు 11,43,000 క్యూసెక్ల నీరుని ఈరోజు మనం ఇక్కడికి విడుదల చేయటం, దాంట్లో లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయి ఆ పరిస్థితి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాం. వారికి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కృష్ణానది ముంపు ప్రాంతానికి గురైనటువంటి 3 నియోజకవర్గాల్లో, అటు పెనమలూరు నియోజకవర్గం, పామర్ నియోజకవర్గం, అవనిగడ్డ నియోజకవర్గంలో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తరలి వచ్చి ముంపు ప్రాంతాల్లో ఏదైతే నీట మునిగిన గృహాలు ఉన్నాయో ఆ గృహాలను చూడటం, వాళ్ళకి నిత్యావసరమైనటువంటి సరుకులు కానివ్వండి, అలాగే లంక గ్రామాల నుంచి పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ఫుడ్డు అందించడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా అర్ధరాత్రి దగ్గర నుంచి ఈరోజు వరకు కలెక్టర్ కార్యాలయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త వికృతి వీరరాఘవయ్య ఫౌండేషన్ అధ్యక్షులు వికృతి శ్రీనివాసరావు పశువులకు పశుగ్రాసాన్ని అందజేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త వికృతి వీరరాఘవయ్య ఫౌండేషన్ చైర్మన్ వికృతి వెంకట శ్రీనివాసరావు పశువులకు పశుగ్రాసాన్ని అందజేశారు. అవనిగడ్డ మండలంలోని ఎడ్లలంకలో వరద ఉధృతిని పరిశీలించడానికి వెళ్లిన శ్రీనివాస్కు మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్ గ్రామస్తుల పశువులకు పశుగ్రాసాన్ని ఇవ్వవలసిందిగా కోరారు. గ్రామస్తులు అడిగిన వెంటనే వికృతి శ్రీనివాస్ స్పందించి పశువులకు పశుగ్రాసాన్ని గ్రామస్తులకు అందజేశారు. 250 కట్టల ఎండుగడ్డి, 3 క్వింటాళ్ల పచ్చజొన్నలు, ప్రత్యేకంగా మేకలకు ఆహారాన్ని గ్రామంలో అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పీతా వెంకటేశ్వరరావు, మునిపల్లి రాజశేఖర్, వికృతి రాంబాబు, పులిగడ్డ చంద్ర, బర్మా శ్రీనివాసరావు, ఎస్ పున్నయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. 11.5 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రవహించి అవనిగడ్డ మండలం పాతెడ్లం గ్రామంలో ఒక 3-4 రోజులుగా గ్రామం అంతా కూడా ముంపుకు గురైంది. కొన్ని నివాసాలు కొట్టుకుపోయినాయి. ఈ క్రమంలో మూగజీవాలు ఒక 3-4 రోజులుగా పచ్చిమేత కానీ ఎండి మేత కానీ దొరక్క అలోలక్షణ అంట ఆకలితో డొక్కలెండిపోయి వెళ్లదీస్తున్నటువంటి సంఘటన చాలా బాధాకరం అనిపించి, ఈ యొక్క ఎడ్లంకలో ఉన్నటువంటి పశువుల యొక్క ఆకలి వెదల్ని మన పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాస్ గారి దృష్టికి సుధీర్ గారి ద్వారా తీసుకెళ్లడం జరిగింది. ఈ యొక్క వెంటనే పశువులు మేతకు అల్లాడుతున్నాయి సార్. 3-4 రోజుల నుంచి డొక్కలెండిపోయి అవి చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మనుషులకైతే అన్నం పెడుతున్నారు కానీ పశువులకు మేపడానికి ఎలాంటి మేత లేదు. లంక మొత్తం మునిగిపోయి ఉంది. ఎండుగడ్డి కానీ మొత్తం అంతా కూడా తడిసిపోయిందని చెప్పేసి వికృతి శ్రీనివాసరావుకి మరీ ధన్యవాదాలు. ఈరోజు 1వ తారీఖున వచ్చిన వరద నాకు 55-60 సంవత్సరాలు వచ్చినా కూడా ఏ రోజుని రాని వరద, మరి ఒక్క ఇల్లు కూడా దిగాడకుండా పొడిచిపోవటం, మరి పొలాలు మొత్తం ఎక్కడెక్కడ దెబ్బలు వేసిపోయినట్టు మొత్తం ఇదైపోయి పొలాలు మెరకలు ఎక్కిపోయినాయి. మట్టి నేను పేల్చి వచ్చాను, మొత్తం ఇదైపోయి మరి అదే రకంగా ఈ మేకలనగా గీతలనగా ఈ జీవాలు 3 రోజుల నుంచి అలోలు అష్టాన్ని చేస్తుంటే ఈ శ్రీనివాసరావు మరి పుణ్యం కట్టుకుని మరి గడ్డి కానీ ఇది ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. ఎడ్లంక గ్రామం పరిశీలించడం జరిగింది. ఎడ్లంకల గ్రామంలో కొంతమంది ఆహారం లేదని ఇబ్బంది నా దగ్గర దృష్టి రాగానే కొంత ఆహార పొట్లాలు తీసుకుని ఆ గ్రామాన్ని పరిశీలించడం జరిగింది. దాంట్లో మూగజీవాలు దగ్గరగా ఒక 2000 మేకలు, 200 పైన పశువులు ఆహారం లేకుండా నేను గమనించాను. నేను ఇమ్మీడియట్గా గ్రామ పెద్దలతో సంప్రదించి 2 ట్రాక్టర్లు గడ్డి, 4 క్వింటాలు జొన్నలు ఇమ్మీడియట్గా ఇచ్చి కనీసం మూగజీవాలని కొంతవరకు నేను సంతృప్తి చేయగలిగాను. అదేవిధంగా గత 3 రోజులుగా నీళ్లతో గ్రామం అంతా చాలా బీభత్సంగా ఉంది. వాటిని కూడా వాళ్ళు పడుతున్న బాధలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.